యెరూషలేమునకు ప్రభువారు ఈ సందర్భంలో ప్రత్యేకంగా 3 సార్లు వచ్చినట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చిన ఈ 3 సందర్భాలలో ఆయన వచ్చిన ప్రతిసారి యెరూషలేములో ఉన్న ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన వారిని గద్దిస్తూ, ఆయన వారిని ఖండిస్తూ, వారిని సరిచేస్తున్నట్లుగా చూస్తాం. మొదటిసారి యెరూషలేములోనికి అడుగు పెట్టబోయే ముందు, అనగా ఆ పక్కనే పరిసర ప్రాంతాల్లో ఉన్న బెత్పగే, బేతనియా అనే ప్రాంతమునకు వచ్చినప్పుడు తన శిష్యులను పిలిచి ఆయన ఈ గాడిద సందర్భాన్ని చెప్పడం జరిగింది. నిజమే, మనందరం గాడిదలమే. కొంతమంది ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. మనందరం ఒప్పుకుంటారు లేదా? ఒప్పుకుంటేనే ముందుకెళ్దాం, లేకపోతే ఆగిపోదాం. మనందరం గాడిదలమే. అంటే ఈ గాడిద అనే మాట ఇలా అనుకుందాం, గాడిద బలి అవ్వాల్సిన స్థలంలో గొర్రెపిల్ల బలి అయింది. ఇలా అనుకుందాం, గాడిదకు ప్రతిగా గొర్రెపిల్ల అని పెట్టుకుందాం. గాడిదకు ప్రతిగా గొర్రెపిల్ల అంటే, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారిని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సంబోధించబడింది. మరి మనమైతే గాడిద అని మనం చెప్పుకోవచ్చు. గాడిద స్వభావం కలిగిన వారు. ఏ కట్లలో ఎలా ఉన్నామో కూడా చాలా స్పష్టంగా సహోదరుడు బాధ చేసుకుంటూ వచ్చాడు. ఎన్ని కట్లు? అక్కడ కొన్ని కట్లే, చాలా కట్లున్నాయి. కట్టబడిన కట్లున్నాయి, కుల కట్లున్నాయి, రకరకాల కట్లు. ఈ కట్ల నుంచి తెంపుకోవడం అంత ఈజీ కాదు. అవి పుట్టుకతో స్టార్ట్ అయినాయి. పుట్టుక నుంచే వాటిని అనుసరిస్తూ ఉన్నాం. వాటి మధ్యలో బ్రేక్ చేయడానికి మనసు ఒప్పదు. దేవుడట ఆయన ద్రాక్ష తోటలోని ద్రాక్షవల్లి ఎలాగున స్క్రూటినీ చేస్తాడు అంటే, పొదునైన కత్తిర లేదో కత్తిని తీసుకుని పనికిరాని ప్రతి కొమ్మను అలా నరికి వేసుకుంటూ వస్తున్నప్పుడు ఆ ద్రాక్ష చెట్టుకు బాధ కలుగుతుంది. ఆ ద్రాక్ష చెట్టు పెయిన్ అనుభవిస్తుంది. కానీ ద్రాక్ష చెట్టు ఈ అనుభవం నాకు వద్దు అని అనుకుంటే అది ఫలించే అనుభవంలోనికి రాదు. అంటే తోటమాలి ద్రాక్షవల్లిని కట్ చేస్తా ఉన్నప్పుడు ద్రాక్షవల్లి లోబడితే ఇదే ద్రాక్షకు వచ్చే ఆ కొత్త కొమ్మలు, కొత్త రెమ్మలలో నుంచి ఫలించే అనుభవం వస్తుంది. ఎస్, నా జీవితాల్లో కూడా అన్నీ నాకు తెలుసు అనుకుంటే మనం వట్టివారమే. కానీ నాకేం తెలీదు ప్రభువా, నేను గాడిద స్వభావం కలిగిన వాడిని, ఎదురాడే స్వభావం కలిగిన వాడిని, దీనత్వం లేనటువంటి వాడను, లేదు మరణ పాప దాస్య శృంఖాలలో బాధపడేవాడిని, అయ్యా నీ కృపను నేను కోరుకుంటున్నానని మనం ప్రభుని అర్థించినప్పుడు ఆయన తప్పకుండా మనకి సహాయం చేసే దేవునిగా ఉంటున్నాడు. యెరూషలేములోనికి అడుగు పెడుతూ యేసుక్రీస్తు వారు ఆ బెత్పగే బేతనీలో శిష్యుని పిలిచి ఇలాగునన్నాడు, మీ ఎదుటినున్న గ్రామానికి వెళ్ళండి, ఇందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు. వెరీ గుడ్. ఈ 3 సందర్భాలు యెరూషలేమునకు ఆయన రావడం, మరలా సాయంత్రానికి పక్కనే ఉన్న బేతనియాకి వెళ్ళి ఆయన నైట్ రెస్ట్ తీసుకునేవారు, మరలా ఉదయాన్నే యెరూషలేముకు వచ్చేవాళ్ళు, మరలా అలాగున ఆయన శని, ఆది, సోమవారాలు అంటే సబ్బాతు దినంగా చెప్పబడుతున్న దినము శనివారము, ఆదివారం, సోమవారం ఆయన వస్తూ ఒక్కొక్క దాన్ని చేస్తూ ఉన్నాడు. ఇందులో మొదటి యెరూషలేములో అడుగు పెట్టినప్పుడు అప్పటికే ఆయన 33.5 సంవత్సరాల యాత్రలో 33.5 సంవత్సరాల యాత్రలో 30 సంవత్సరాలు అలాగున ఉంటే 3.5 సంవత్సరాల పరిచర్యలో తుది దశకు వచ్చినటువంటి స్థితి. అనగా ఆయన చేత చేయబడిన పరిచర్య 3.5 సంవత్సరాలలో ప్రఖ్యాతిగాంచింది. అంటే సేవ చేయించుకునే అర్హత కలిగిన దేవుడు సేవించడానికి వచ్చిన విధానం, సేవ చేయించుకోవడానికి అర్హత కలిగిన దేవుడు సేవించిన విధానం. మట్టి వీధుల్లో, మురికి వీధుల్లో, మట్టి మనుషుల మధ్య తిరగడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సేవ ఎలాగ ఉంది అని చూస్తే మట్టి వీధుల్లో, మురికి వీధుల్లో, మందబుద్ధి కలిగిన మనుషుల మధ్య ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. కొంతమంది రొట్టెల కోసం వచ్చారు. అంటే దేవుని నమ్ముకుంటే బాగా దీవిస్తాడు, లేదు రొట్టెలు పెడతాడు, లేదు ద్రాక్షారసం, లేకపోతే ఈయనతో వెళితే, ఈయనని వెంబడిస్తే జీవన సంబంధమైన కొన్ని కార్యాలు నెరవేరుతాయని వెంబడించిన వారు ఉన్నారు. కొంతమంది ఆయన ఎందుకు వెంబడించారంటే ఈయన ఏం చేస్తాడో చూద్దాం. ఈయన ఒక మెజిషియన్ లాగా ఉన్నాడు. ఆయన ఏంటో ఒక మాట సెలవు ఇవ్వగానే గుడ్డోళ్ళ కళ్ళు వస్తూ ఉన్నాయి, కుంటోళ్ళు లేచి నడుస్తూ ఉన్నారు, ఇంకా చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మ్యాజిక్ అంటే ఈ మెజిషియన్ చేసే వింతలు చూద్దామని కొంతమంది వచ్చారు. కొంతమంది మాత్రమే ఆయనను ఆయనగా ఎరిగి వచ్చారు. ఆయనను ఆయనగా ఎరిగి వచ్చారు. అంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన సామాన్యమైన వాడు కాదు, ఈయన నీ వంటి నా వంటి నరుడు కాదు, ఈయన నరుడుగా జన్మించిన దేవుని కుమారుడు అని చాలామంది కన్నులు తెరవబడ్డాయి. అందుకే ఆయన మహిమ అంటే యెరూషలేము వీధుల్లో ఆయన మహిమ వెల్లడి చేయబడు నిమిత్తం ఆయన ఆ ఘనత అంటే ఆ గాడిద మీద ఎక్కి యెరూషలేము వీధుల్లో ఆ ఘనత వహించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన మహిమపరచబడ్డాడు.
ఆ వచ్చినటువంటి వారు ఆ గాడిద పిల్ల మీద ఆయనను ఎక్కించి యెరూషలేము వీధుల్లో ఆయన తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది దేని సూచనగా ఉందంటే, ఆయన సేవించడానికి వచ్చిన దేవుడు, ఆయన మానవులను సేవించిన దేవుడు, ఆయా పరిస్థితులను విడిపించిన దేవుడు, మానవ బ్రతుకులను ఉద్ధరించిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఘనత వహించిన దేవుడు. అందుకే ప్రజలు అక్కడ ఒక మాట అన్నారు. ఏమన్నారు? గాడిద మీద ఎక్కువ వస్తూ ఉంటే ప్రజలు ఆయనను సంబోధిస్తూ ఇలా ఉన్నారు. ఎందుకంటే అప్పటికే ఆయన గురించిన వార్త, ఆయన చేసినవి అన్నీ కూడా ప్రజలు చూశారు. చూస్తూ వారు ఏమన్నారంటే, జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఆయన జయశీలుడైన దేవుడు, జయమును అనుగ్రహించు దేవుడు, ఆయనను వెంబడించు వారికి జయము, ఆయన ఆశ్రయించిన వారికి జయము, ఆయన హృదయాల్లో చేర్చుకున్న వారికి జయము. వారు భూమి మీదే కాదు, రేపు దేవునితో కూడా యుగయుగాలు దేవుని యొక్క రాజ్యములో సన్నిధిలో ఉండగలిగినంత జయము. అంటే ఉన్నతమైన జయాన్ని ఇచ్చే జయశీలుడని, ఆయన ప్రభువని, ఆయన రాజులకు రాజని, ఆయన ప్రభుల ప్రభుని అప్పటికే ఆ ప్రాంతమంతా కూడా వెల్లడి చేయబడింది. సేవించబడగలిగిన అర్హత కలిగిన దేవుడు మానవులను 3.5 సంవత్సరాలు సేవించాడు. ఆయన మహిమపరచబడే సమయం వచ్చింది. ఓకే, ఇందాక ఆరాధనలో చూసినట్లుగానే గాడిద సంగతి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ గాడిదకి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఇందాక తమ్ముడు చాలా చక్కగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. దానికి కొనసాగింపుగా నేను కొన్ని మాటలు చెప్తాను. 11వ అధ్యాయంలో ఆ గాడిదకున్న 3 ప్రాముఖ్యమైన లక్షణాలు. మొట్టమొదటిది ఏమని రాయబడి ఉందంటే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఎస్, ఈ గాడిదకి ఈ ఉన్న కండిషన్ ఏంటి అని చూస్తా ఉన్నప్పుడు అది కట్టబడి ఉంది. ఇందాక చూస్తా ఉన్నాం ఎలాగ కట్టబడి ఉందో, ఆ కర్రని ఏమని పిలుస్తారు అవన్నీ. అవును, ఇది మానవ జీవితాలకు, మన బ్రతుకులకు సాదృశ్యంగా రాయబడి ఉంది. అనగా కొన్ని కట్టడలలో మానవ జీవితం కొనసాగుతూ ఉంది. కొన్ని కట్టుబాట్లు అవసరం లేదా? రూల్స్ రెగ్యులేషన్స్ అవసరమా లేదా? రోడ్డుకి ఎడమ పక్కన నడవాలి, ఇది అవసరమా లేదా? అవసరమే. రోడ్డుకి ఎడమ ప్రక్కన నడవాలి, ఎస్, మంచిదే. రోడ్డు మీద నడిచేది లేదు, బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, రూల్ అవసరమా లేదా? రూల్స్ అవసరమే. కానీ వాటిని అతిక్రమించినప్పుడు ఆ పర్యావసానాన్ని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఇదిగో ఈ గాడిద గురించి చెప్పబడిన మాట ఏంటంటే, కట్టబడిన గాడిద, కట్లు గల గాడిద. ఇంకా చెప్పాలంటే ఇంకా దాని యజమాని, దానికి పరిపక్వత రాలేదు గనక దాన్ని వీధులలో విడిచిపెట్టడానికి ఇంకా యజమాని సిద్ధంగా లేడు. అంటే లోకంలోనికి, లోకపు అనుభవాలలో, లోకపు యొక్క మచ్చికతనములో ఈ గాడిద ఇంకా ప్రవేశింపలేదు. అక్కడ ఒక మాట ఉంది, ఎవరు ఆ గాడిద మీదకి ఎక్కలేదట, ఇంకా ఆ గాడిద మీద ఎవరు కూర్చోలేదు. సహజంగా ఆ గాడిదలు పెంచే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కాదు కానీ పాత రోజుల్లో నల్ల చెరువు, మన గుంటూరులోనే నల్ల చెరువులోనే ఒక పెద్ద చెరువు ఉండేది, ఆ చుట్టూ గాడిదలే ఉండేవి. అక్కడ గాడిదలకు ఎలా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళంటే, 2 ఇసుక మూటలు కట్టేవాళ్ళు. ఈ ఇసుక మూటలు గాడిద మీద వేసేవాళ్ళు. ఆ చిన్నప్పటి నుంచి ఆ గాడిదకి ఆ బోన్ అంతా సపోర్ట్, మజిల్ గెయిన్ అవ్వడం కోసం గాడిద మీద అది ఖాళీగా నడుస్తున్న దాని మీద అటొక మూట ఇటొక మూట వేసేవారు. ఈ బరువులు మోస్తూ ఉన్న గాడిద ఒక రోజున ఎంత బరువునైనా మోయగలిగినటువంటి సామర్థ్యం దానికి వస్తూ ఉంటుంది. అంటే ఒక ట్రైనింగ్లో దాన్ని యజమాని నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ గాడిదకి 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ఇది కట్టబడిన గాడిద, అంటే బంధకాల్లో ఉంది అని అనుకుందాం మన భాషలో. రెండవది, సాధు చేయబడని గాడిద. ఇంకా ఇది మచ్చిక చేయబడల, అంటే అది దాన్ని వదిలితే మరలా తిరిగి ఇంటికి వస్తుందో లేదో తెలియదు. కారణం ఏమంటే దానికి సరైనటువంటి యజమాని, సరైన స్థలం, లేకపోతే ఆ ఉన్న పరిసరాలను తిరిగి గుర్తించి తన యజమాని దగ్గరికి తిరిగి వచ్చే ఇది ఇంకా దానికి రాల. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, రోడ్డు మీద ఆవులు సంఘం వాళ్ళు ఆవులను వదిలేస్తారు. ఆవులు పొద్దున ఎక్కడన్నా తిరగని సాయంత్రానికి తిరిగి మరలా వెళ్ళి అక్కడికే వెళ్తాయి. అంటే మచ్చిక కలిగిన ఆవులు, లేదు మచ్చిక కలిగిన పశువు తన యజమానిని ఎరుగుతూ ఉంది, తిరిగి తన నివాస స్థలానికి వెళ్తూ ఉంటుంది. ఈ గాడిదకున్న ప్రాబ్లం ఏంటంటే, ఒకటి, ఇది కట్టబడిన గాడిద, రెండవది ఇది సాధు చేయబడని గాడిద. మూడవ లక్షణం చూద్దాం. ఈ గాడిదకి ఎక్స్పీరియన్స్ లేదు. అదే ఇందాక చెప్పాను, దాని మీద ఇంకా ఎవరు కూర్చోలా, బరువులు మోసే అనుభవం దానికి ఇంకా రాలా, బరువులను క్యారీ చేసే స్థితిలో లేదు. ఈ 3 లక్షణాలు నీ నా జీవితంలో ఉన్నాయేమో చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకుంది. కారణం ఏమంటే, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలంగా కొనసాగుతూ కూడా కొన్ని రకాల బంధకాలలో,
కొన్ని రకాల ఎమోషన్స్లో, కొన్ని రకాల భావోద్రేకాలలో జీవిస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే కొన్ని రకాల కట్లలో కొనసాగుతూ ఉంటాం. ఇవి దేవుని నామానికి మహిమ తెస్తున్నాయా లేదా అని చెక్ చేసుకున్నప్పుడు దేవుడు మన ద్వారా ఎంత మహిమపరచబడతా ఉన్నాడు, ఎంత ఘనత వహించేవానిగా ఉంటున్నాడు. ఇందులో మొట్టమొదటి అంశం మనం చూసినప్పుడు కట్టబడిన బంధకాలలో ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ బంధకాలు అని చెప్పబడుతూ ఉన్నప్పుడు శరీర సంబంధమైన బంధకాలు అంత మాత్రమే కాదు, మానసిక సంబంధమైన బంధకాలు అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా ప్రభువుని ఎరిగానని చెప్పుకుంటూ కూడా కొన్ని రకాల ట్రెడిషన్స్లో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. శరీర సంబంధమైన బంధకాలు ఇందాక మనం చూస్తా ఉన్నాం. సంసోన్ని తమ్ముడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సంసోనికి దేవుడు తెలీదా? తెలుసు. దేనికి ఏర్పాటు చేయబడ్డాడు? సంసోను అసలు పేరు వరప్రసాద్. వరప్రసాద్ అంటే చెప్పండి. సంసోను అసలు పేరు వరప్రసాద్ అండి. వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, చాలా బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా నువ్వు మాకు ఒక బిడ్డని అనుగ్రహించాలి. మనోహ ఎంతో యుక్తమైన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, మీకు బిడ్డని ఇవ్వబోతా ఉన్నాను అన్నప్పుడు ఆ బిడ్డని ఎలా పెంచాలో అభ్యాసము చేయము అంటే ఆ బిడ్డని ఎలా పెంచాలో కూడా మాకు తర్ఫీదునివ్వండి అని అడుగుతాడు. అంటే మనోహ చాలా యుక్తమైన ప్రార్థన చేస్తాడు. తనకి ఇవ్వబడే బిడ్డని ఎలా పెంచాలో. వరప్రసాదు సంసోన్ అంటే వరము వలన పుట్టినవాడు, గిఫ్ట్ బై ది గాడ్. దేవుని చేత ఇవ్వబడిన వరప్రసాదు దేవుని కొరకే వాడబడ్డా? వాడబడ్డా. ఎందుకు వాడబడలేదు అంటే శరీర సంబంధమైన కట్టలోనికి వెళ్ళాడు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే మితి లేకపోవడం, మానవ జీవితానికి మితి లేకపోవడం, మానవ జీవితానికి హద్దు లేకపోవడం, మానవ జీవితం కొన్ని కట్టుబాట్లు లేదు, కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలలో లేకపోవడం. సంసోనికి బలం ఉంది, సంసోనికి జ్ఞానం కూడా ఉంది, సంసోనికి బలం ఉంది, సంసోనికి జ్ఞానం ఉంది, దైవ కృప మెండుగా ఉంది. ఎంత అంటే ఆయన ఏది చేస్తే అదే శాసనం, ఆయన ఏది చేస్తే అదే ఇజ్రాయేలీలకు రక్షణ. ఫిలిస్తీన్లను తరమడానికి ఆయన ఏ ప్రయోగం చేసినా అది సక్సెస్. పచ్చి గాడిద దవడ ఎముకొని నిలబడతాడా? పచ్చి గాడిద దవడ ఎముకతో ఎవడైనా యుద్ధం చేస్తాడా అండి? పచ్చి గాడిద దవడ ఎముకతో ఎవడైనా యుద్ధం చేస్తాడా? ఇది ఆయుధం అయిపోయింది. అంటే ఆయన ఏది పట్టుకుంటే అది ఆయుధం, ఆయన ఏది పట్టుకుంటే అది దేవుడు బ్లెస్ చేశాడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో దేవుడు. ఇలా అనుకుందాం, సంసోనికి మెండుగా దేవుని కృప ఉంది, సంసోనికి మెండుగా దేవుడిచ్చిన బలం ఉంది, సంసోనికి మెండుగా దేవుడిచ్చిన జ్ఞానం ఉంది. సంసోనికి వ్యక్తిగత జీవితంలోనే జయం లేదు, పర్సనల్ లైఫ్లోనే జయం లేదు. అంటే దేవుడు ఏది చేయొద్దన్నాడు, దేవుడు ఎవరితో సాంగత్యం వద్దన్నాడు, ఏ అన్యుల సాంగత్యం ప్రమాదమని దేవుడు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడో, ఏ దేవుణ్ణి ఎరగని వారు, విగ్రహ సంబంధమైన వారు, దేవుని యొక్క ప్రేమామృతాన్ని రుచి చూడని వారితో సాంగత్యం, బాంధవ్యం, లేకపోతే ఇంకా ఏ పరిస్థితి అయినా కూడా ప్రమాదం. ఇది తెలియదా సంసోనికి? ఓకే, బాగానే ఉంది. బంధుత్వం ఏర్పడింది. బంధుత్వం తర్వాత కూడా తన జీవితానికి మితి లేకపోవడం. సంసోనికైతే శరీర సంబంధంగా కొన్ని విషయాల్లో మితి లేదు, కానీ నీనా జీవితాల్లో ఎన్ని విషయాల్లో మితి లేదో, లిమిట్ లేదు. ఆశ, అత్యాశ, అన్నీ నేనే చేయాలి, అన్నీ నాకే కావాలి, నేనే కనపడాలి, నేనే ఎగ్జిబిట్ అవ్వాలి, అందరిలో నేనే ఫోకస్ అవ్వాలి, నా పేరే వినపడాలి, నా పేరే ప్రజలు జపించాలి, నన్నే చూడాలి, అన్నీ నేనే, నా వల్లే, నేను అనేది వంగకపోతే, నేను అనేది విరబడకపోతే, నేను అనేది తీసివేసుకోకపోతే దేవుడు అనేదాన్ని నువ్వు ఇన్సర్ట్ చేయలేవు. చాలాసార్లు చెప్పాను, హృదయంలో సింహాసనం ఉంటుందట, ఆ సింహాసనం మీద ముగ్గురిని కూర్చోబెట్టుకోవచ్చుట. ఒకటి, నన్ను నేను కూర్చోబెట్టుకోవచ్చు. ఒకవేళ నా హృదయం అనే సింహాసనం మీద నన్ను నేను కూర్చోబెట్టుకుంటే నా నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే అంతా నేనే, ఎవ్రీథింగ్ నేనే, సమస్తము నేనే, నా వల్లే, నేనే. అంటే ఐ ఆమ్ ద హెడ్ అనే ఆ భయంకరమైన స్టిఫ్ నెక్డ్ మైండ్ వస్తుంది. అంటే అన్నీ నేనే, కనిపించిన వాళ్ళంతా పిలుస్తాం ఇదంతా నేనే చేశాను, లేకపోతే కనిపించిన వాళ్ళంతా పిలుస్తాం ఈ ఆస్తులను నేనే సంపాదించాను. అంటే చాలాసార్లు మనం సంపాదించిన వాటిని బట్టి, సాధించిన ఘనతను బట్టి మన నెత్తి మీద 2 కొమ్ములు వస్తాయంట. ఒకసారి చూసుకోండి, ఏమన్నాయో నేను చూసుకుంటున్నా, మీరు కూడా చూసుకోండి. నెత్తి మీద 2 కొమ్ములు ఉంటాయంట. మనం చేసిన దాన్ని బట్టి, ప్రజలు మనల్ని పొగిడిన దాన్ని బట్టి, ప్రజలు మనల్ని కీర్తిస్తున్న దాన్ని బట్టి. చాలాసార్లు దేవుని ఉన్నత స్థలాల్లో నిలబడి దేవునికి రావాల్సిన మహిమను మనుషులు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రమాదం, తప్పు. దేవుని స్థలాలలో, దేవుని ఉన్నత స్థలాల్లో నిలబడి మానవులు దేవుని మెప్పుని, మనుషులకు గుణం ఉంది, ఎందుకంటే ఎదుటి పొగిడేస్తారు, పనున్నా పొగుడతారు, అవసరం ఉన్నా పొగుడతారు,
లేకపోతే నీతో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నీ చుట్టూ ఎంత వారి యొక్క పొగట్టలతో నీకు మాలలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు జ్ఞానుడివి, నువ్వు వేషణ కలిగిన వాడివి, నువ్వు చాలా గొప్పగా వాక్యం ఎరిగిన వాడివి, సమస్త మహిమ ఘనతలకు అర్హుడు దేవుడు అని చెప్పాలి. ఒకవేళ ఎవరైనా నీ వైపు చూపిస్తే దాన్ని తిరిగి ఎవరి వైపు చూపించాలంటే ఫోకస్ దేవుని వైపు చూపించాలి. అంటే దేవుని మహిమను ఏ మానవుడు ఎవరు కూడా దొంగిలించకూడదు. కానీ కొన్నిసార్లు ఈ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు, ఈ భక్తి యాత్రలో ముందుకు పోతూ ఉన్నప్పుడు తెలియకుండానే నేను అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈ నేను మామూలు నేను కాదు, ఇది చాలా ప్రమాదకరమైన నేను. ఈ నేను చాలా ప్రమాదకరమైన నేను. ఈ నేను ఎవడిని లెక్క చేయదు, ఈ నేను ఎవడి మాట వినదు, ఈ నేను నన్ను తప్ప, నా విధానం తప్ప ఈ భూమి మీద ఎవడి విధానం, ఎవడి మాట, ఎవడి సలహా నచ్చదు తీసుకోను. ఎందుకంటే నా హృదయం అనే సింహాసనం మీద నన్ను నేను కూర్చోబెట్టుకున్నాను. నన్ను నేను దించుకోకపోతే త్రోసివేయబడే రోజు ఒక రోజు వస్తుంది. నన్ను నేను ఆ సింహాసనం నుండి పక్కకి నెట్టివేయకపోతే, తీసివేసుకోకపోతే త్రోసివేసే రోజు కూడా వస్తుంది. అందుకే హన్న ఆరాధన చేస్తా అనుకుంటా అంటది, ఆయన ఏం చేస్తాడంట, ఆయనే స్థాపించువాడు, ఆయన గురించి మాట్లాడుతా ఆయనే స్థాపించువాడు, ఆయనే కూలద్రోసేవాడు కూడా. అంటే నిలబెట్టడం తెలిసిన దేవునికి కూలదోయటం కూడా తెలుసు. అంటే చాలాసార్లు మనకి ఇవ్వబడిన ప్రివిలేజెస్ని మనం జాగ్రత్తగా దేవుని కోసం వాడకపోతే, దేవుని మహిమ కోసం వాడకపోతే, నేను అనే దాన్ని పెంచి పోషిస్తే ఆ నేను ఒక రోజున దేవుని కూడా పక్కన పెట్టి నేను అనే ప్రమాదం ఉంది. ఆ నేను నీ ఆత్మీయతను పాడు చేస్తుంది. ఆ నేను అనేది నీకు వచ్చే బహుమానాన్ని పాడు చేస్తుంది. ఆ నేను నీలో ఉన్న ఆ దైవిక లక్షణాలను పాడు చేస్తుంది. నేను అనేది విరవబడకపోతే, నువ్వే ప్రభువా అనే నోరు రాకపోతే, నువ్వే ప్రభువా అనే స్థితి రాకపోతే మన భక్తి ప్రమాదంలో ఉంది, మన పడవ మునిగిపోయే స్థితిలో ఉంది, మనం సింక్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకటి, నా హృదయం అనే సింహాసనం మీద నన్ను నేను కూర్చోబెట్టుకోవడం ప్రమాదం. రెండవది, నా హృదయం అనే సింహాసనం మీద సాతానుని కూడా కూర్చోబెట్టచ్చు. సాతానుని కూర్చోబెడితే అర్థం ఏంటంటే ప్రతి బలహీనతలో పడిపోతాను. దేవుని సన్నిధికి వచ్చి పడిపోయాను ప్రభా, తొలగిపోయాను ప్రభా, తప్పించుకున్నాను ప్రభా, జారిపోయాను ప్రభా, ఈ ఎప్పుడు ఫెయిల్యూర్సే వస్తాయి. కానీ ఇది సాధించాను ప్రభా, ఇక్కడ నీకోసం నిలబడ్డాను ప్రభా, ఇక్కడ నీ కొరకు నీ సాక్షిగా ఉన్నాను ప్రభా, నీ సిలువ జెండాను ఎగరేశాను ప్రభా, ఈ జయ జీవితాన్ని కలిగి ఉన్నాను ప్రభా అని ఒక మాట రాదు. చాలాసార్లు సాతానుని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు, మన హృదయం అనే సింహాసనం మీద సాతానుని ఎక్కించుకున్నప్పుడు, సాతానుడి క్రియలు దేవుని పిల్లలముగా కనపడవచ్చును, కానీ సాతానుడి యొక్క క్రియలు కనిపిస్తూ ఉంటాయి. అనవసరమైన ఆవేశాలు, అనవసరమైన కోపాలు, అనవసరమైన ద్వేషాలు. అంటే చాలాసార్లు అందుకే భక్తుడు ఏమన్నాడంటే పౌలు గారు, కొన్నిటినట చంపివేయాలట, కొన్నిటినట విసర్జించాలట, కొన్నిటినట పెరికివేయాలట. నేను అనుకున్నాను అన్నిటినీ చంపేయంటే సరిపోద్ది కదా పౌలు గారు, అన్నిటినీ చంపే, నీలో ఉన్న అవలక్షణాలు అన్నిటినీ చంపేయంటే సరిపోతుంది కదా పౌలు గారు. కొన్నిటిని విసర్జించు అంటే అవి నీకు అవసరమే, కానీ అవి ఒక సర్టైన్ టైం దాటిన తర్వాత అవి ఎక్స్పైర్ అయినప్పుడు అవి నీలో ఉండడం ప్రమాదం. కొన్ని నీకు అవసరం కానీ కొంత టైం అయిన తర్వాత అవి నీలో ఉండడం ప్రమాదం. అవి విసర్జించాలి, అవి బయటికి వెళ్ళిపోవాలి. అంటే అర్థమైందంటే పౌలు గారు ఏమన్నారంటే కొన్నిటిని విసర్జించు, కొన్నిటిని పెరికివేయి, కొన్నిటిని చంపివేయి. అంటే చాలాసార్లు సాతానుని మన హృదయం అనే సింహాసనంలో కూర్చోబెట్టుకున్నప్పుడు మనలో నుండి వచ్చే తీవ్రత దైవికమైన లక్షణాల కన్నా కూడా అన్యుల లేదు లోక సంబంధమైన విధానాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మూడవదిగా దేవుని కూర్చోబెడితే, ఈ హృదయం అనే సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టినప్పుడు దైవికమైన లక్షణాలు గ్యారంటీగా కనబడతాయి. ఒక వ్యక్తి యొక్క హావభావాలను బట్టి ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడో లేదో చెప్పేయచ్చు. ఆ వ్యక్తి మాటలను బట్టి, ఆ వ్యక్తి ఇతరులతో సంబోధిస్తున్న విధానాన్ని బట్టి, ఆ వ్యక్తి ఇతరులను గౌరవిస్తున్న విధానాన్ని బట్టి, ఆ వ్యక్తి ఇతరులను ఆదరిస్తూ అక్కలు చేర్చుకుంటూ దైవికమైన ప్రేమను చూపిస్తున్న విధానాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న సింహాసనంపై దేవుడు ఉన్నాడో లేదో కూడా చెప్పచ్చు. ఏ కట్టుబాట్లలో మనమున్నాం, ఏ కట్టుబాట్లలో కొనసాగుతూ ఉన్నాం, ఇంకా ఏ కట్టలు విడవబడలేదు. కానీ గొప్ప అవకాశం ఏంటి అవకాశమో తెలుసా? ఏ కట్టైనా అవ్వచ్చు. ఇందాక ఆరాధనలో కూడా చెప్పాం, అది పాప సంబంధమైన కట్ట, అది మరణకరమైన కట్ట, అది దాస్య సంబంధమైన కట్ట, లేదు అది ఇంకే రకమైన కట్టైనా దానిని విడిపించగలిగిన శక్తి కలిగిన సమర్థుడైన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అది మనకున్న ఫీజిబిలిటీ, మనకున్న ఒక గొప్ప అవకాశం ఏంటో తెలుసా? నా కట్లు రకరకాల కట్లు,
నా కట్లు రకరకాల కట్లు, రకరకాల పరిస్థితులు. ఏ కట్టు అయినా ఒకటే మందు, యేసుక్రీస్తు నామం నన్ను అన్ని కట్ల నుండి విడిపించగలిగిన శక్తి కలిగినటువంటి నామం. అందుకే ప్రభు దగ్గరికి రావాలి. చాలాసార్లు కొన్ని కట్లు బలంగా ఉంటాయి, కొల కట్లు కదండి. పిల్లకో పెళ్లి చేయాలా, ఎతుకుతాడు. ఇక సంఘంలో చాలామంది లేదా ఆత్మీయంగా కనిపించే వాళ్ళు చాలామంది ఉంటారు. గ్రాఫ్ కలవాలి కదా. ఏ గ్రాఫ్ చెప్పండి? ఏ గ్రాఫ్ కలవాలి? కులం అనే గ్రాఫ్ కలవాలి. నువ్వు ఎన్నైనా చెప్పు, ఎంత వాక్యమైనా చెప్పు, బ్రాండ్ మాదా కాదా? ఒకవేళ ఇది గ్రీన్ లేబుల్ బ్రాండ్ అనుకోండి, ఈ గ్రీన్ లేబుల్ బ్రాండే కావాలి. లేకపోతే ఇది ఇంకా 3 రోజెస్ లేకపోతే ఇంకేదన్నా అనుకోండి, ఆ బ్రాండే. ఈయన వాక్యం చదువుతాడు, మళ్ళీ ఈయన ప్రసంగాలు చేస్తాడు, ఈయన అన్నీ చేస్తాడు. బ్రాండ్ దగ్గరకు వస్తే మాత్రం తీస్తాడు బాణం బయటికి. ఏంటో తెలుసా? మా ఓడైతేనే కదండి. భలే విచిత్రంగా ఉంటాయి. ఈ కట్టు ఎవడు మాట్లాడాలి? ఈ కట్టు గురించి ఎవడు చెప్పాలి? అంటే ఈ కట్టుని ఎవడు తెంచాలి అంటే నిజంగా ప్రభు దగ్గరకు వస్తే ప్రభు తెంచుతాడు. నిజంగా ఏ కట్టు అయినా తెంచబడడానికి నువ్వు ఇష్టపడాలి, తెంచడానికి దేవుడు రెడీగా ఉంటాడు. నువ్వు ఆ కట్టు మీద ప్రేమ పెంచుకొని ఆ కట్టు నుండి బయటకు రావడానికి ఇష్టం లేక నువ్వు తెంచు ప్రభా అంటుంటాం. నీ ఇష్టమైతే తీసే. దేవుడు అంటాడు, ఒరే బాబు, ముందు నీకు ఇష్టమా లేదా? అవును, నాకు ఇష్టమే ప్రభా. ఈ బౌండరీస్ నుంచి బయటికి నేను రావాలనుకుంటున్నా. ఈ కులం అనే బౌండరీస్ నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నా. లేకపోతే ఈ భయంకరమైన విధానాలు అనే బౌండరీస్ నుంచి నేను రావాలనుకుంటున్నాను. ఈ కట్నం అనే బౌండరీస్ నుంచి నేను బయటికి రావాలనుకున్నా. అవును, లోకమంతా ఒక మనిషిని ఇంకో మనిషిని కొనుక్కునే విధానంలో ఉన్నారు. ఒక మనిషి ఇంకో మనిషిని కొనుక్కుంటారు. సంతలో పశువులని కొన్నట్టుగా ఈయన 10 లక్షలు, ఈయన 20, ఈయన సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకో వేరు కాబట్టి ఇన్ని లకారాలు అన్ని రకాలు. అంటే మనుషులను సంతలో పశువులను పెట్టి ఈ గేదె 10 లీటర్లు ఇస్తుంది, ఇది 20 లీటర్లు ఇస్తుంది అన్నట్టుగా సంతలో పశువులను అమ్మినట్టుగా ఒక మనిషి ఇంకో మనిషిని కొనే. ఇలా అనుకుందాం, పెళ్ళి అమ్మాయికి ఎంత అవసరమో చెప్పండి. పెళ్ళి అమ్మాయికి ఎంత అవసరమో పెళ్ళి అబ్బాయికి కూడా అంతే అవసరం. పెళ్ళి అబ్బాయికి ఎంత అవసరమో పెళ్ళి అమ్మాయికి కూడా అంతే అవసరం. అవసరాలు 2 సమానమైనప్పుడు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఎందుకు కొనుక్కుంటాడు? ఈ మధ్య విశ్వాసులు కూడా చాలా చక్కగా రాజీ పడుతున్నారు. ఇవన్నీ చెప్పరు, బయటకు వచ్చి పెళ్లి చేయి అంటారు. తర్వాత తెలుస్తుంది ఎన్ని లకారాలు అంటే బాగానే అందినాయి. ఆయన కూడా బాగా అందినప్పుడు ఆయన కూడా ఏమంటాడు? ప్రవ్వా, సాటి అయిన సహాయం ఇచ్చావు ప్రవ్వా అంటాడు. ఏమంటాడు? లకారాలన్నీ ముచ్చటగా అందితే, అనుకున్నదంతా అందితే ఈ సాటి అయిన సహాయం. ఒకవేళ ఇచ్చేదానిలో ఏమైనా బ్యాలెన్స్ వస్తే ఈ వ్యక్తి సాటి అయిన సహాయం కాదు. 10 లక్షలు ఇచ్చి కొనుక్కున్న అల్లుడు, లేకపోతే 10 లక్షలు ఇచ్చి ఒక మనిషిని కొనుక్కొని చేసే వివాహానికి టైటిల్ ఏమిటో తెలుసా? పరిశుద్ధ. ఏ వివాహం? ఇది ఎంత రేటు పెట్టి మాట్లాడుకునే వివాహం అయినా పరిశుద్ధ టైటిల్ ఏంటో తెలుసా? పైన పరిశుద్ధ, హోలీ మ్యాట్రిమనీ. చాలా ఆశ్చర్యం. అంటే కట్లుంటాయి, చెప్పుకోలేని కట్లుంటాయి. నీ కులాన్ని దాటి బయటికి రాకుండా, నీ యొక్క మతాన్ని లేకపోతే నీ స్థితిగతులను దాటి బయటికి రాకుండా, నీ ట్రెడిషన్లను దాటి బయటికి రాకపోతే నువ్వు ఇంకా ఎక్కడో. ఈ గాడిద పిల్లకు ఒక్కటే కనపడుతుంది. నీ నా జీవితాల్లో తెంచుకోని కట్లు ఎన్నున్నాయో, తెంచబడడానికి వీలులేని కట్లు ఎన్నున్నాయో. కానీ ప్రభు ప్రేమ ఏంటో తెలుసా? మరలా పిలుస్తున్నాడు, మరలా ఏంటో తెలుసా? నీది ఏ కట్టయినా నువ్వు ఇష్టపడితే దాన్ని తెంచడానికి నేను రెడీగా ఉన్నాను. అయ్యా, అక్కడ గాడిద పిల్ల ఉంది, మీరు వెళ్ళి దాన్ని విప్పుతూ ఉండండి. అక్కడ వాళ్ళు అడుగుతారు, యజమాని అయ్యా ఎందుకు విప్పుతున్నారు అని అంటే, ఇది ప్రభువుకి కావలసి ఉన్నది. ఈ మధ్యాహ్నకాల సమయంలో బల్ల చేయే ముందు ఒక ఆన్సర్ ఏంటో తెలుసా? నువ్వు ప్రభువుకి కావాలి. నీ కట్లను విడిచిపెట్టి నువ్వు రాగలిగితే ప్రభు నిన్ను ఉన్నతంగా వాడుకుంటాడు. ఎంత అంటే నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన జయాన్ని దయచేస్తాడు. అంటే ఉన్నతమైన స్థితిలో ఆయన ఆ ఆత్మీయ స్థితిలో ఎదగడానికి అవకాశం ఉంది. ఓకే, ముందుకు పోదాం. కొన్నిసార్లు దేవుడు అప్పగించిన పనిలో కూడా కొన్ని రకాల బంధకాలను మనం చేస్తూ ఉంటాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28వ వచనం ఏమని రాయబడింది? మార్క్స్ వార్త 10వ అధ్యాయము 28వ వచనం ఏమని రాయబడింది? మార్క్స్ వార్త 10వ అధ్యాయము 28వ వచనం. శిష్యులు ఏమన్నారంటే, అయ్యా మేము మా వలలు వదిలేసాం. వలలు అంటే మామూలు విషయం కాదు, జీవనోపాధి. వలలు అంటే జీవనోపాధి. అక్కడ ఉన్నోళ్ళు ఎక్కువ మంది జాలర్లు ఉన్నారు. శిష్యులు ఏమన్నారంటే, నిన్ను వెంబడించడానికి మేము చాలా వదిలేసాం అన్నారు. ఏం వదిలేశారంటే వలలు వదిలేశారు.
వలలు అంటే వాళ్ళకున్నటువంటి చేతి పని. 2 వాళ్ళ పడవలను వదిలేశారు, వాళ్ళ బోట్ అంటే అది వాళ్ళ ఆస్తి. 3 వాళ్ళ సముద్రాన్ని, అంటే పుట్టి పెరిగి సముద్రం మీదే జీవించిన జీవన విధానం కలిగిన వారు వారి వలలు వదిలేశారు, వారి ఆస్తి అయిన పడవలను వదిలేశారు, వారి నిత్యం సాంగత్యం సహవాసం కలిగిన సముద్రాన్ని కూడా వదిలేశారు. ఇప్పుడు అంటున్నారు, అయ్యా అన్నీ వదిలేసాం, మరి మా పరిస్థితి ఏంటి? చదవండి ఏమన్నది అక్కడ. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తం ఇవన్నీ రిలేషన్స్, ఇవన్నీ కూడా ఏంటండి? ఇవన్నీ కూడా మానవుడు మక్కువగా ఎంచుకునే బంధాలు కదండి. బంధాలు అవసరం లేదు చెప్పండి, బంధాలు అవసరం లేదా? దేవుడే ఇచ్చాడు ఆ బంధాలు, అవసరం లేదని చెప్పడానికి కుదరదు. భార్యను దేవుడిచ్చాడు, భర్తను దేవుడిచ్చాడు, దేవుడే ఇచ్చిన దాన్ని ఎలా చూసుకోవాలి? దేవుడే ఇచ్చాడు. సహోదరుణ్ణి ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. పిల్లల్ని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అంటే భూమి మీద నీతో సహవాసం చేస్తున్న ప్రతి సంబంధం దేవుడిచ్చింది. అయితే జ్ఞానం ఏంటో తెలుసా? ఏ సంబంధం అయినా అది దేవుని పనిని ఆటంకపరిచేదిగా ఉండకూడదు. అది పాయింట్. నువ్వు అన్ని సంబంధాలు కలిగి ఉండాలి, ఎందుకంటే అన్ని దేవుడే ఇచ్చాడు. భార్య ద్వారా ఆదరించబడాలి, భర్త ద్వారా పోషించబడాలి, పిల్లల ద్వారా ప్రేమించబడాలి, లేకపోతే చుట్టూ ఉన్న సహోదరుల ద్వారా ఆదరణ కలిగి ఉండాలి, బలపరచబడాలి. ఇవన్నీ దేవుడిచ్చాడు. అయితే ఈ భూమి మీద ఉన్న ఏ బంధము కూడా దేవుని నుండి నిన్ను సెపరేట్ చేసేదిగా ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. అయ్యా మీరు ఏ బంధంలో ఉన్నా, లేకపోతే చాలా రిలేషన్స్ ఉంటాయి. మీరు నా సేవలో వచ్చినప్పుడు కొంత నీ భార్యతో ఉన్న కొంత ప్రైవసీని పోగొట్టుకుంటారు. లేదు మీరు సేవలో వచ్చినప్పుడు, లేదు నా పని మీద మీరు వచ్చినప్పుడు మీ ప్రివిలేజెస్ కొన్ని పోతాయి, మీ ఆధిక్యతలు కొన్ని పోతాయి, మీ గుర్తింపులు కొన్ని ఎగిరిపోతాయి. కొన్నిసార్లు మీరు నా నిమిత్తం పని చేయడం వల్ల మీకేం దొరకదు, ఏమీ లభించదు, శాలరీలు పోతాయి. కొన్నిసార్లు దేవుని పని కోసం సెలవులు పెట్టినప్పుడు శాలరీ కటింగ్, కొన్నిసార్లు దేవుని పని కోసం ముందుకు పోతా ఉన్నప్పుడు కొన్ని ఆనందాలు పోతాయి. దేవుని పని కోసం కొంత టైం ఇచ్చినప్పుడు ఇంట్లో ఫ్యామిలీతో సరిగా గడిపే స్థితి ఉండదు. నేను చాలామందిని చూసా, మన సంఘంలో దేవుని పని చేయడం కోసం వచ్చిన వాళ్ళు పాప ఇంట్లో అన్నం కూరలు వండుకోరు కదా, ఇక్కడేమో దేవుని పని చేస్తారు. పోతా ఆ కర్రీస్ పాయింట్లో 2 ప్యాకెట్లు తీసుకొని పోతారు. నేను అనుకుంటా, దేవుని పని చేయబట్టే కదా వీళ్ళు ఇలాగా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ దేవుని పనులు వీళ్ళు లేకపోతే ఇంట్లో శుభ్రంగా వాళ్ళ భర్తలకి అన్ని నీటికి వండి పెట్టుకుంటారా లేదా? అంటే దేవుని పని కోసం వాళ్ళు ఏం తింటున్నారో, ఏం పొందుకుంటున్నారు అనే దాని మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ కాన్సన్ట్రేషన్ నా దేవుని పని అవుతుందా లేదా, నా దేవునికి నేను మహిమ తేగలుగుతున్నానా లేదా. అంటే చాలామంది వాళ్ళ జీవితాల్లో చాలా సాక్రిఫైస్ చేయడం ద్వారా సంఘం అద్భుతంగా ముందుకు నడుస్తూ ఉంది, సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న చాలామంది వారి వ్యక్తిగత జీవితంలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ను వదిలిపెట్టి సేవ, అంటే ఇది గొప్పగా చెప్పడం లేదు కానీ దేవుని కృపను బట్టి చేయగలుగుతున్నా అనే మాట నేను చెప్పగలుగుతా ఉన్నాను. అంటే ఏ బంధమైనా నువ్వు కలిగి ఉండు, ఏ బాధ్యత అయినా నువ్వు కలిగి ఉండు, ఏ రిలేషన్ అయినా నువ్వు కలిగి ఉండు, ఏ బంధమైనా ఏ బాధ్యత అయినా ఆయన నుండి నిన్ను వేరు చేసేదిగా ఉండకూడదు. సంఘంలో అవసరం నువ్వు గుర్తెరగాలి. ఈ సంఘానికి నేను ఎలా ఉపయోగపడగలను అనేది నువ్వు గుర్తెరగాలి. నా దేవునికి నేను ఎలా ఉపయోగపడగలను అనేది గుర్తెరగాలి. ఈ సంఘంలో నేను ఒక అంగాన్ని, ఈ సంఘంలో నేను ఒక అంగాన్ని, అంటే శరీరంలో ఉండి కూడా, ఒకవేళ శరీరంలో ఉండి కూడా నా చేయి పని చేయట్లేదు అనుకోండి, ఇది నాకు భారమే, ఇది నాకు వ్యర్థమే. ఎందుకో తెలుసా? దీన్ని నేను మోయాల్సి వస్తుంది. అంటే అప్పుడు ఆ చెయ్యి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సంఘంలో ఉంటూ, సంఘం చేత పోషించబడుతూ, సంఘం చేత ఆదరించబడతా సంఘానికి ఉపయోగపడని వ్యక్తులు చాలామంది ఉంటారు. సంఘంలో బాధ్యత తీసుకోవాలంటే భయం, సంఘంలో పని చేయాలంటే రారు, లేకపోతే సంఘంలో ఒక VBS, లేకపోతే సంఘంలో ఒక సండే స్కూల్, సంఘంలో ఒక స్త్రీల కూడిక, సంఘంలో ఒక పని అంటే సర్దుకొని వెళ్ళిపోతారే కానీ ప్రభు కోసం త్యాగాలు చేసి, అంటే కొన్ని కట్టుబాట్లలో, కొన్ని ఒక మ్యాసివ్ విధానంలో కొనసాగుతూ ఉంటారు. ప్రభు పిలుస్తా ఉన్నాడు, నువ్వు ఏ కట్టుబాటులో ఉన్నా దేవుని మహిమ కొరకు, దేవుని నామం కొరకు నువ్వు రాగలిగితే, అక్కడ ప్రభు చెప్తాడు, మీరు ఎన్నైనా పోగొట్టుకోవచ్చు కానీ ఇంతకన్నా ఎక్కువ బహుమానాన్ని మీరు పరలోక రాజ్యంలో పొందుకుంటారు. అంటే కొన్ని బహుమానాలు భూమి మీద వచ్చే ఉంటాయి, కొన్ని బహుమానాలు దేవుని సన్నిధిలో సర్వదూత గణం మధ్య సర్వోన్నతుడైన దేవుని చేత హానర్ చేయబడే కొన్ని బహుమానాలు ఉన్నాయి. మనకెంతసేపు భూమి మీద బహుమానాలే కావాలి కానీ అక్కడ బహుమానాలు మనం వెతికే వారంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ గాడిద పిల్ల కట్టబడిన గాడిదే, కానీ బయటికి రావడం వల్ల ఈ గాడిద అనుభవం లేని గాడిద దీని మీద వస్త్రాలు, పట్టు వస్త్రాలు వేయటమే కాదు, గాడిద కింద ఎవడైనా వస్త్రాలు వేస్తాడా అండి?
ఈ గాడిదకు లక్షణం ఉంది జన్మతః. ఏంటో తెలుసా? మురికి బట్టలు మోయటమే కానీ, మురికి బట్టలు మోసుకుంటూ సాకి రేవు దగ్గరకు వెళ్ళడమే కానీ, బట్టలను తొక్కితే ఆ కాపరివాడు కర్ర తీసుకొని అడ్డెర కొడతాడు. ఎందుకో తెలుసా? మురికి బట్టలు మోయ్, ఉతికిన వస్త్రాలు మోయ్ అంటే మోసే గాడిద ఘనత వహిస్తూ ఉంది. నా దేవుడు నీకు నాకు ఘనతనివ్వాలనుకుంటున్నాడు. నేను ఇంకా ఎక్కువగా హానర్ చేయబడాలంటే నా కట్లు విడిచిపెట్టకపోతే, నా రహస్యపు కట్లు కొన్ని ఉంటాయి. బహిరంగంగా అన్నీ చెయ్యం కదండి, అన్నీ చేస్తామా? అన్నీ చేస్తే ఇందు మూలంగా 50 మందికి తెలియజేయదనగా పలానా సహోదరు ఇదహో అని చాటింపు జరుగుతుంది. అంటే నాకు తెలిసిన నేనులో నాకు మాత్రమే తెలిసిన కట్లు కొన్ని ఉన్నాయి. ఎవరికి తెలియదు. భార్యలో ఉన్న కట్లు భర్తకు తెలియదు, భర్తలో ఉన్న కట్లు భార్యకి తెలియదు, పిల్లలు కూడా. మా నాన్న ఇలానా ఆశ్చర్యపోతారు ఒక రోజున ఈ కట్లు తెలిస్తే. సంఘంలో తెలియదు, కానీ వ్యక్తిగతంగా కట్టుకున్న ఆ కట్లు విప్పబడిన అనుభవంలోనికి రాకపోతే ఆ గాడిద పిల్ల విప్పబడడాన్ని బట్టి ఎలాగైనా ఘనత వహించిందో నా జీవితాల్లో కూడా ఘనత రాదు. ఎస్. రెండవదిగా ఈ గాడిద సాధు చేయబడని గాడిద. అంటే ఇంకా దీనికి మచ్చిక అంటే యజమాని ఎవరో, పొరుగువారెవరో, ఏది ప్రమాదమో, ఏది మేలో, ఎక్కడుంటే ఆశీర్వాదం అనేది ఈ గాడిదకి తెలియదు. అంటే ఈ గాడిదని యజమాని కట్టేయటంలో ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఇది కట్టబడిన గాడిద, రెండు ఇది ఇంకా పరిసరాలకి వాతావరణానికి యజమానికి మచ్చికగాల అక్కడే ఉంది, ప్రెమిసెస్లో ఉంది, కానీ ఇంకా క్లోజ్ రిలేషన్లోనికి రాల. చాలామంది దేవుని సన్నిధిలో ఉంటారు, దేవునితో సరి అయిన లోతైన అనుభవంలో ఉండరు. చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21వ వచనం ఏమని రాయబడింది? యేసు అతనిని చూసి ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి. ఇక్కడ చాలా మంచి మాట కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే, ఒక యవనుడు ఇలా అనుకుందాం, యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చాడు, నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలని అడుగుతా ఉన్నాడు. ప్రభువారు చాలా చెప్పాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఓకే. అతడు అంటాడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను చేస్తా ఉన్నాను అని అంటా ఉన్నాడు. బాగానే ఉంది. యేసు అతన్ని చూసి ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము. ఎస్. అన్నీ చేస్తున్న వాడికి ఒకటి తెలియలా. ఏంటో తెలుసా? తన దగ్గరున్న ధనం లేదు, తన దగ్గరున్న అమితమైన దాన్ని ఇతరులకు పంచాలి, లేకపోతే ఇతరులకు ప్రేమ చూపించాలి అనే ఒక ప్రాముఖ్యమైన లక్షణం తెలియకుండా పోయింది. ఇతను ఏమన్నాడంటే, నాకు అన్నీ తెలుసు అంటున్నాడు. నేను అబద్ధం చెప్పను, మంచిదే కదా, ఇట్స్ గుడ్. నేను దొంగతనం చేయను, వెరీ గుడ్. నేను అబద్ధ సాక్ష్యం పలకను, ఇంకా మంచిది. చాలా ఉన్నాయి, అన్ని మెరిట్లే. అంటే 10 మార్కులలో 99 లేదు 100 మార్కుల్లో 99%, 99.999. ఓకే. దేవుడు ఈ 99.99 అడగల. దేవుడు ఏమడిగాడు? 0.00001 ఉంది, అది అడుగుతున్నాడు ప్రభు. దేవుడు అంతే. ప్రభు మరి ఈ 0.0001 కూడా అవసరమా? అవసరమే. దేవుడు అంటున్నాడు, 90 కలిగి ఉన్న దాని గురించి ప్రభు అడగడం లేదు, కానీ ఏది లోటుగా ఉందో దాన్ని సరి చేసుకోమంటున్నాడు దేవుడు. అంటే నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగిన వాడవైతే, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరిగిన వాడివైతే, దేవుని యొక్క లోతైన అనుభవంలోనికి వస్తే నీ లోటుపాట్లు ఏంటో నువ్వు గ్రహిస్తావు. నీలో ఉన్న లోపం ఏంటో నీకు అర్థమవుతుంది. నీలో ఉన్న లోపాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయనతో సంపూర్ణ స్వారూప్యతలోనికి రావడానికి, ఇంకా దేవుని స్వారూప్యం మనలోకి రావడం లేదంటే, ఇంకా దేవుని యొక్క సంపూర్ణ లక్షణాలు మనలోనికి రావడం లేదంటే, ఇంకా మార్చుకోవాల్సిందేదో ఉంది, మారాల్సిందేదో ఉంది, మార్చుకోవాల్సిందేదో ఉంది, మారాల్సిందేదో ఉంది. మచ్చిక చేయబడే విధానంలో యజమానిని గుర్తెరిగి ప్రవర్తించవలసిన గాడిదకి ట్రైనింగ్ ఎలా కావాలో నా జీవితాల్లో కూడా ట్రైనింగ్ కావాలి. నీకు నాకు అనుభవం కావాలి. దేవుడు కొన్నిసార్లు అనుభవం నేర్పుతూ ఉంటాడు. దేవుడు నేర్పుతా ఉన్నప్పుడు నేర్చుకుని వాడు ధన్యుడు. అంటే అర్థం ఏంటంటే, సంపూర్ణత కలిగిన దేవుడు, నాలో సంపూర్ణతను చూస్తున్న దేవుడు, సంపూర్ణతను నాకివ్వడానికి నాకు తర్ఫీదు ఇస్తున్నప్పుడు ఆ సంపూర్ణత నాలో నెరవేరునట్లుగా నన్ను నేను దేవునికి లోబరుచుకోవడం, ఆయనతో మచ్చిక చేయబడిన విధానంలోనికి రావడం, ఆయన కాపరత్వానికి లోబడడం, ఆయన ఆ సన్నిధి భాగ్యాన్ని అనుభవించడం. ప్రియ దేవుని బిడ్డ, ఈ గాడిద మచ్చిక చేయని గాడిద. అంటే ఈ ధనవంతుడు అక్కడ యేసుప్రభు వారు ఆ 0.001 గురించి చెబితే సరి చేసుకున్నాడా, లేకపోతే సరి చేసుకోకుండా వెళ్ళిపోయాడా? కింద చదవండి ఏమన్నది అక్కడ.
ఆయన ప్రభు చెప్పాడు, అయ్యా నేను అన్నీ చేస్తున్నాను, ధర్మశాస్త్రం ప్రకారం నాకు అన్ని మార్కులు ఉన్నాయి అని అన్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నీకున్నది అమ్మి నువ్వేం చేయాలంటే ఇతరులకు పంచు అన్నాడు. 22వ వచనం ఏమని రాయబడింది? అతను మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలాసార్లు సరి చేసుకోమని ఎవడైనా చెబితే ఎంత ఒళ్ళు మండిదో కదా. వాక్యంలో ఏముందంటే, దిద్దుబాటు మీకు అసహ్యము కదా. ఎవడైనా మనకి ఏదైనా చెప్తే ఎందుకు రోషాలు వస్తాయో అర్థం కాదు, ఎందుకు పౌరుషాలు వస్తాయో అర్థం కాదు. ఒక సహోదరుడిని ఇంకో సహోదరుడే సరిచేయగలిగిన వాడు, ఒక సహోదరుడికి ఇంకో సహోదరుడే బుద్ధి చెప్పగలిగిన వాడు దేవుడు పెట్టాడు. అట్లాగే ఏం చేద్దాం, దేవుడే పెట్టాడు. ఒక సహోదరికి ఇంకో సహోదరుడు, ఒక సహోదరికి ఇంకో సహోదరుని దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? ఉత్తరవాదులుగా ఎందుకు పెట్టాడు తెలుసా? మీరు ఒకరినొకరు సరి చేసుకోవాలి, ఒకరినొకరు చక్కబెట్టుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి, ఒకరినొకరు కలుపుకుంటూ ముందుకు పోవాలి. ఆశ్చర్యం, ఇతను బాగుపడాలని ప్రభువు మాట చెప్పాడు. ఏంటంటే, నీకున్న దాన్ని నమ్మి పేదలకు ఇవ్వనాడు. ఏమంటే, అబద్ధం చెప్పనోడు, దొంగతనం చేయనోడు, అబద్ధ సాక్ష్యం పలకనోడు ఇవి ఒక్కటి చేస్తే సరిపోద్ది కదా. ఈ ఒక్కటి కూడా చేస్తే 100కి అవుట్ ఆఫ్ 100 వచ్చేస్తాయి కదా. విచిత్రమైన తెలుసా, 99.999 సరి చేసుకోవడానికి ఇష్టంగా ఉంది, కానీ .00001 ఉందే అది నాకు ఇష్టం లేదని వాడు చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి దుఃఖపడుతూ వెళ్ళిపోయాడంట. అంటే అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అన్నట్టుగా చెప్పిన ఆయన్ని దూషించుకుంటూ వెళ్తా ఉన్నాడేమో, ఇంకా ఏ స్థితిలో వెళ్తా ఉన్నాడేమో. 001ని సరి చేసుకోవడానికి ఇష్టపడినవాడు, అంటే మచ్చిక చేయబడినవాడు, యజమాని యొక్క ఔన్నత్యాన్ని ఎరగనివాడు, యజమాని ఏం కోరుకుంటాడో తెలియనివాడు. సంఘానికి వస్తూ కూడా ఈ రోజుకి దేవుని ఎలా మెప్పించాలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘానికి వస్తూ కూడా వాక్యానికి విధేయత చూపించే విషయంలో తొలగిపోయేవాళ్ళు, తప్పించుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అడుగుతున్నాడు, అన్నీ ఓకే చక్రవర్తి, ఈ ఓకే అయ్యోకే, మరి దాని సంగతి ఏంటి? ఎస్, ప్రభు కళ్ళకు గంతలు కట్టువాడు ఎవడు లేడు. ప్రభు ఇది చూడడు, ప్రభుకి ఇది తెలియదు, ప్రభుకి ఇది తెలియదని చెప్పుకొని వారలారా మీకు శ్రమ. ఎందుకో తెలుసా? ఆయన అన్నీ చూసేవాడు, ఆయన కళ్ళకి ఎవడు గంతలు కట్టలేడు. మూడవది చెప్పి నేను ముగిస్తాను. ఒకటి కట్టబడిన గాడిద, రెండవది సాధు చేయబడిన గాడిద, మూడవది అనుభవం లేని గాడిద. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 27వ వచనం. ఈ గాడిదకి ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఆశ్చర్యం ప్రభు కోరుకున్నాడు. కానీ ప్రభువుకు లోబడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ గాడిద. మార్క్స్ వార్త 9వ అధ్యాయము ఏమని రాయబడింది? మార్క్స్ వార్త 9వ అధ్యాయం 27వ వచనం. అయితే యేసు ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, దెయ్యం పట్టినోడు ఒకడు ఉన్నాడు. శిష్యులు వెళ్ళి లే 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 అంటా ఉన్నారు. ఆ దెయ్యం పోకపోయింది కాక వెరైటీ ఆన్సర్ ఇచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు యేసుప్రభువారు వచ్చి 27వ వచనం, మార్కు 9:27లో, అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడ్డాడు. 28, అయితే ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే మన ఏకాంతమును ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. ఎస్, యేసుక్రీస్తు వారి శిష్యులే, యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారే, ఆయన ఇచ్చిన రొట్టెలు తిన్నోళ్లే, ఆయన అద్భుతాలు చూసిన వాళ్ళే, ఆయనతో చాలా క్లోజ్ అసోసియేషన్లో కొనసాగినటువంటి వారే. ఓ పెద్దక్క కూర్చో, క్లోజ్ అసోసియేషన్ కలిగినటువంటి వారే. అంటే మంచి రిలేషన్ ఉంది, యేసుప్రభు వారితో సఖ్యత ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి లేదు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రార్థనా జీవితం లేదు. చాలా స్పెసిఫిక్గా చాలామంది సంఘంలో ఏ పని చేయమన్నా చేస్తారు, కానీ ఒక గంట ప్రార్థన చేస్తూ ఉంటే ఎవడు కనపడ్డు. నేను యవనస్తులు చాలామందిని చూస్తూ ఉంటాను. ఈ డేసాలు ఆడబెట్టండి రా అంటే ఒక్కొక్కళ్ళు బాహుబలిలాగా తీసుకెళ్ళి ఆడబెడతారు. నానా అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అంటే ఏం పని చేస్తారో. ఒక గంట సేపు ప్రార్థన చేద్దామంటే గన్ను కూడా దొరకడు, ఒక్కడు కూడా కనపడ్డు. చాలాసార్లు ఏవి దేవుడికి ఇష్టం, ఏవి ఆత్మీయంగా ఎదిగేవి, ఏవి దేవుల్లో ఎదిగేటట్లు చేస్తాయి, ఏది దేవునికి సమీపంగా తీసుకొస్తాయి, ఏ వాక్య ధ్యానం ద్వారా నేను ప్రభుకి ఇంకా ఇష్టడనే కాగలను, ఏ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆ వెలుగు నా మీద ప్రకాశింపబడి నాలో ఉన్న చీకటి పారద్రోలబడుతుంది అంటే వాక్య స్వరూపి అయిన దేవుని వద్దకు రారు. అంటే రోజులో ఒక్కసారి కూడా బైబిల్ చదవనోడు చాలామంది ఉన్నారు. మళ్ళీ సంఘంలో పనిచేస్తారు. వీడు బైబిల్ తీయడు, బైబిల్తో వీనికి సంబంధం ఉండదు, బైబిల్ వాక్యం వీడు చదవడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినడు.
దేవునితో సంబంధం ఉండదు. ఈరోజు ఉదయం దేవుడు ఏం మాట్లాడాడంటే నోరు తెరుస్తాడు. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు దేవుడు నీతో ఏం మాట్లాడి ఇక్కడ పంపించాడంటే నోరు తెరుస్తాడు. మళ్ళీ ఇక్కడ అన్నీ చేస్తాడు, అన్నీ సర్దుతాడు, అన్నీ హడావుడి చేస్తాడు జనాభా ముందు. ఇతనికి అన్నిటితో సంబంధం ఉంది కానీ దేవునితో సంబంధం లేదు. కూర్చొని వాక్యం వినడు, కూర్చొని ప్రార్థన చేయడు, అరగంట ప్రార్థన మోకరించలేని లేదు, ఒక అరగంట ప్రార్థనలో ఉండలేడు, ఒక అరగంట దేవునితో సంబంధం ఉండదు. అంటే శిష్యులని చాలా స్పెసిఫిక్గా ప్రభు ఏమన్నాడంటే, మీరు నా నామంలో అన్నీ చేస్తారని చెప్పి పంపించిన ప్రభువు ఏమీ చేయలేని స్థితిలో ఉన్న శిష్యులతో ఇలా అన్నాడు, మీరు అన్నీ చేస్తున్నారు, బాగుంది, మీ నా శిష్యులని కూడా ముద్ర వేయబడ్డారు, కానీ మీ వల్ల ఎందుకు జరగడం లేదంటే మీరు చేయాల్సిన ఫండమెంటల్స్ని చేయట్లా. మీ జీవితంలో ప్రార్థన లేదు, ప్రార్థన లేని నాయకత్వం, ప్రార్థనా జీవితం లేని సంఘం, ప్రార్థనా జీవితం లేని విశ్వాసులు. అసలు ఈ సంఘాన్ని ఊహించుకోగలమా? ప్రార్థన లేని నాయకత్వం, ప్రార్థనా జీవితం లేని విశ్వాసులు, ప్రార్థనా జీవితం లేని సంఘం, ఇక ఇది దేవుని సంఘం అవుతుందా? అంటే అర్థం ఏంటంటే ప్రార్థన శక్తివంతం. ఒక ప్రార్థనే కాదు, దేవుని వాక్యం, దేవునితో దేవుని మాట వినడం, దేవునికి చెప్పడం. ప్రార్థన అంటే నువ్వు దేవునికి ఇచ్చేది, అంటే దేవునితో నువ్వు విన్నవించుకునేది. వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడేది, దేవుడు నీతో మాట్లాడేది వాక్యం ద్వారా మాట్లాడతాడు, నువ్వు దేవునికి చెప్పేది ప్రార్థన ద్వారా ఆయన సన్నిధికి తీసుకెళ్తావు. ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానం లేకుండా, వాక్యపు వెలిగింపు లేకుండా నువ్వు ఈ సంఘంలో కూర్చోవలసిన వాడివే కానీ చెప్పేవాడివి కాదు. ఎందుకో తెలుసా? నీకు దేవునితో సరైన సఖ్యత, సరైన అనుభవంలో నువ్వు లేవు, సరైన దేవుని ప్రణాళికలో లేవు, దేవుని క్రమంలో లేవు. దేవుని క్రమంలో లేని వారిని దేవుడు ఏమన్నా తెలుసా? అక్రమమైన వారలారా అంటాడు దేవుడు. మనుషులు పొగడొచ్చు, మనుషులు శాలువాలు కప్పచ్చు, సన్మానం, దేవుని క్రమంలో లేకపోతే దేవుడు ఏమంటే అక్రమమైన వారలారా నా యొద్ద నుండి పోండి. ప్రభువా అని మేము పిలవలేదా? పిలుస్తారు, మీరు ప్రతిదానికి పిలుస్తారు, కానీ ఆశ్చర్యం తెలుసా? ఏం చేయాలో అది చేయరు, ఎలా చేయాలో అది చేయరు. అంటే అర్థం ఏంటంటే క్రమం లేని వారిని దేవుడు ఇష్టపడడు. దేవుని యొక్క ఆధ్యాత్మిక స్థితి అంటేనే అది క్రమంతో కూడుకున్నది. ఇదిగో ఈ యొక్క వ్యక్తి జీవితంలో, శిష్యుల్లో కూడా అట్టర్లీ ఫెయిల్యూర్ ఏంటో తెలుసా? ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేని స్థితి. వీళ్ళు యేసుక్రీస్తు వారి శిష్యులని ఆ టైటిల్ వేయించుకున్న స్థితి. కానీ ఆశ్చర్యం, యేసుప్రభువు వారు చెప్పాడు, ప్రార్థన వలననే, అంటే దేవునితో ఉన్న క్లోజ్ రిలేషన్ వలననే నువ్వు మంచిగా కుటుంబంలో అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా ఉండగలవు. నువ్వు ఎవరితో సమాధానంగా సఖ్యతగా ఉండలేకపోతున్నావు అంటే నీకు దేవునితో సరైన సఖ్యత లేదు అని అర్థం. నువ్వు అందరితో గొడవ పడుతున్నావు అంటే నువ్వు దేవునితోనే గొడవ పడేవాడివి అని అర్థం. నువ్వు దేవునితో సమాధానంగా ఉంటే మనుషులందరితో సమాధానంగా ఉంటావు. నీకు మనుషులందరూ శత్రువు అవుతున్నారంటే దేవుణ్ణే ఎక్కడో నువ్వు శత్రువుగా చేసుకొని దేవునికి దూరంగా ఉన్నావు. అంటే అనుభవం లేని గాడిద. ఓకే, నేను ముగించేస్తాను. ఇలాంటి గాడిదని ప్రభు పిలిచాడు. పోనీ ఇలాంటి గాడిద, కట్టబడిన గాడిద అనుకుందాం, సాధు చేయని అలవాటు లేని గాడిద, అనుభవం లేని గాడిద ప్రభు దగ్గరకు వస్తే ఏం జరిగింది వచ్చేసి ముగించేసుకుందాం. 7వ వచనం చదువుదాం. మళ్ళీ మూలవాక్యంలో కొద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఇది గొప్ప అనుభవం. ఈ అనుభవంలో ప్రతి క్రైస్తవుడు రావాలి. ప్రభువుని అనాలి, ప్రభువా నా మీద ఆసీనుడు కావా. చాలాసార్లు చెప్పాను, డ్రైవింగ్ సీట్లో యేసుప్రభు వారు ఉంటే ఎట్టుంటుంది, డ్రైవింగ్ సీట్లో నేనే ఉంటే ఎట్టుంటుంది. డ్రైవింగ్ సీట్లో యేసుప్రభు వారు ఉంటే ఆయన వెల్ డ్రైవర్, చాలా మంచి డ్రైవర్, ట్రైన్డ్ డ్రైవర్. ఎత్తులు పల్లాలు ఆయనకి తెలుసు, ఎక్కడ హర్డిల్స్ ఉంటాయో ఆయనకి తెలుసు, ఏ కరువులో ఎలా కట్ చేయాలో ఆయనకి తెలుసు, ఎక్కడ బ్రేక్ వేయాలో ఆయనకి తెలుసు, ఎక్కడ స్పీడోమీటర్ని పెంచాలో ఆయనకి తెలుసు. అంటే నా మంచి డ్రైవర్ డ్రైవ్ చేస్తున్న కారులో నేను హ్యాపీగా నిద్రపోతా. ఇప్పుడు ఇలా అనుకుందాం, నా కారుని నేనే డ్రైవ్ చేసుకుంటున్నా, నాకు సరైన అనుభవం లేదు, నాకు సరైన అవగాహన లేదు, గతుకులు వస్తాయి, ఎగిరిపడతా ఉంటుంది కారు, కరువులు వస్తాయి, దేని గుద్దుతానో తెలియదు. నా వలన నాకు నష్టం, నా వలన నా కుటుంబానికి నష్టం, నా వలన సంఘానికి, సమాజానికి కూడా నా వలన నష్టం. ఇప్పుడు తెలుసా, నా డ్రైవింగ్, నా స్టీరింగ్ నా చేతిలో ఉంటాయి. ఇప్పుడు ఇలా అనుకుందాం, ప్రభువా నా స్టీరింగ్ తీసుకోవా, ప్రభువా డ్రైవ్ మీ, నన్ను డ్రైవ్ చేయవా, నన్ను నడిపించవా, నా మంచి డ్రైవర్వి, ఎత్తులు ఎరిగిన దేవా, పల్లాలు ఎరిగిన దేవా, లోతులు ఎరిగిన దేవా, అనుభవం కలిగిన దేవా, డ్రైవ్ మీ. ఈ 60 సంవత్సరాల 70 సంవత్సరాల యాత్రలో ఏ మజిలీలో ఏ ప్రమాదం పొంచి ఉందో నాకు తెలియదు, ప్రభువా నన్ను డ్రైవ్ చేయి. ఈ
కొత్త గాడిద సహజంగా ఏం చేయాలి, కొత్త గుర్రాలు అనుభవం లేని గుర్రాలను ఎవడైనా ఎక్కితే ఏం చేస్తాయంటే 2 కాళ్ళు పైకి లేపి ఆ ఎక్కిన కింద పడేస్తాయి. ఈ గాడిద ఏమైనా అలా చేసిందా? చేయలే. ఈ గాడిద కట్టబడిన గాడిద, మచ్చకలేని గాడిద. అప్పటి వరకు ఎవరు కూర్చొని గాడిద మీదకి ఎవరైనా ఎక్కినప్పుడు దాని ప్రతిస్పందన ఎలా ఉండాలి? చాలా రెక్లెస్గా ఉండాలి, ఎదురు తిరగాలి, పైన కూర్చుని ఆయన నెట్టేయాలి. ఇది అలా చేసిందా? చేయలే. ఏంటంటే వారు ఆ గాడిద పిల్లని యేసునందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దాని మీద వేయగా అది ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. ఎస్, గాడిదకి ఘనత వచ్చింది. గాడిద పిల్ల శిక్షకు పాత్రురాలైతే గాడిదకు ప్రతిగా గొర్రెపిల్ల శిక్షణ వేయించుకోవడానికి ఇష్టపడింది. గాడిదకి ఘనత తెచ్చిన గొర్రెపిల్ల. ప్రియదేవుని బిడ్డ, నీనా దేవునికి లొంగితే, నీనా దేవునికి అప్పగించుకుంటే, ఆ 0.0001 కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ లోకంలో, ఈ భయంకరమైన లోకంలో నిన్ను డ్రైవ్ చేస్తాడు, నీ కుటుంబాన్ని డ్రైవ్ చేస్తాడు. నీ బిడ్డల గురించి నువ్వు చింతించాల్సిన అవసరంలా. నీకు పిల్లలు ఇచ్చిన దేవుడికి ఆ పిల్లల్ని ఏం చేయాలో కూడా తెలుసు. నీ ఉద్యోగ బాధ్యతలు ఆయన నీకు తోడై ఉంటాడు, ఈ జీవన యాత్రలో ఆయన నీకు తోడై ఉంటాడు. రేపు చనిపోయిన ఆయనతో యుగయుగాలు జీవించే ధన్యతలో ఆయన మనల్ని తీసుకెళ్తాడు. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రశ్న ఏంటా ప్రశ్న? కట్టుబాట్లలో నుండి విడిచిపెట్టిన అనుభవం. ఏ కట్లు? చాలా. పైకి దాస్యం, పాపం అని ఏదో గ్రాంధికం మాటలు చెప్పాం, కానీ లోపల చాలా కట్లు ఉన్నాయి. ప్రభుతో చెప్పు, ప్రభువా ఏ కట్టు అయినా నేను విడిపించబడటానికి రెడీగా ఉన్నాను. ప్రభువా కులకట్లు అయి ఉండొచ్చు, ఇంకా రకరకాల కట్లు అయి ఉండొచ్చు. అది నాకే తెలుసు, నేను ఏ కట్లలో ఉన్నానో నాకే తెలుసు. ప్రభువా ఆ భయంకరమైన కట్ల నుండి నన్ను విడిపించండి ప్రభువా. అంత మాత్రమే కాదు, మచ్చిక అంటే యజమాని నువ్వనే చెప్తాను, కానీ లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ సాతానుడిని యజమానిగా చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. నా స్థలం ఏది, నా నివాస స్థలం ఏది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువా ఆ నిరీక్షణయుతమైన మచ్చిక కలిగిన యజమానిని గుర్తెరగలిగిన అనుభవంలో నన్ను తీసుకెళ్ళు. అవును ప్రభువా, ఆ గాడిదకి అనుభవం లేదు, నాకు అనుభవం లేదు, ఏది పడితే అది చేస్తా. ప్రార్థన అనుభవం లేదు, వాక్య ధ్యానం అనే అనుభవం లేదు, సహవాసం అనే అనుభవం అంతకన్నా లేదు. అనుభవాలు లేవు నాకు, ఫెలోషిప్లో లేను నేను. ఏదో చర్చికి ఏదో ట్రెడిషనల్గా వస్తాను, కానీ నాకు సంఘంతో సరైన అనుభవం లేదు. దేవా నీ అనుభవాలతో నన్ను నింపు, నన్ను వాడుకో. అవును, ఆ గాడిద యెరూషలేము వీధుల్లో సర్వోన్నతుడైన దేవుణ్ణి వెక్కించుకుని అలాగున గాడిదకి ఘనత వహించింది. మన జీవితాల్లో కూడా మనం ఘనత వహించవలనన్నా, మన బ్రతుకు దేవునికి యోగ్యకరంగా మారవలనన్నా మన స్థితిని మనం ప్రభు దగ్గర ఒప్పుకుందాం. యోగ్యకరమైన రీతిలో బాలను సమీపించడానికి ప్రయత్నం చేద్దాం. మన మధ్య సహోదరు